కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 2 విడతల్లో కులగణన చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది అక్టోబర్లో తొలి విడత, 2027 మార్చిలో రెండో విడత కులగణన నిర్వహించనున్నారు. ఇక తొలి విడతలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కులగణన జరగనుంది. మిగతా రాష్ట్రాల్లో రెండో విడతలో కులగణన చేస్తారు. ఇక కులగణన చేయాలని దశాబ్దాల నుంచి డిమాండ్ ఉంది. మోదీ సర్కార్ డెసిషన్ తో బీసీ సంఘాలు సంబరపడుతున్నాయి. అయితే 2028 వరకు కులగణన జరగనుండటంతో 2029కి నియోజకవర్గాల పునర్విభజన లేనట్టే. ఇక మహిళా రిజర్వేషన్లు కూడా దీంతో ఆలస్యం కానున్నాయి. ఎస్, ఇదే విషయంపై జీ ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్. సో ఒకటి ఇక్కడ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే 2 జరగబోతున్నాయి. ఒకటి పాపులేషన్ సెన్సస్, అంటే జనాభా లెక్కలు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. జనాభా లెక్కలతో పాటే క్యాస్ట్ సెన్సస్, అంటే కులాలు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మైనారిటీస్ సంబంధించి మాత్రం ఎంత జనాభా ఉంది లెక్కిస్తున్నారు. బీసీలకు కంటూ ప్రత్యేకంగా కులాలు లెక్కించట్లేదు. సో ఇప్పుడు కులగణన చేపట్టబోతోంది. కేంద్ర కేబినెట్ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఈ సెన్సస్, పాపులేషన్ సెన్సస్, జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. ఆ లెక్క ప్రకారం 2011 తర్వాత మళ్ళీ జరగలేదు. ఇంతవరకు 2021లో జరగాలి. కానీ ఆ సమయంలో కరోనా వచ్చింది. 2021 మొత్తం రెడీ అయిపోయింది. మార్చ్ ఏప్రిల్ జరగాల్సి ఉండే. జరగాల్సిన సమయంలో ఫిబ్రవరి, ఏప్రిల్ ఆ సమయంలో మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనాతో క్యాస్ట్ సెన్సస్ వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత రకరకాల ఇష్యూస్ వచ్చేసాయి. నిజానికి చేయాలనుకుంటే వాళ్ళు 2022, 2023లో చేయొచ్చు, కానీ చేయలేదు. ఇప్పుడు జనాభా లెక్కలు 2011 తర్వాత మళ్ళీ ఎప్పుడు జరుగుతున్నాయి? ఇప్పుడు ఇవాళ ఎంత? 2025 జూన్. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇంకా 2 సంవత్సరాల తర్వాత జనాభా లెక్కలు స్టార్ట్ అవుతాయట. ఎందుకు 2 సంవత్సరాలు స్టార్ట్ అవుతున్నాయి? ఒక కిటుకుంది ఇక్కడ, ఒక ఇది ఉంది. అదేంటంటే లాస్ట్ టైం డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ కానీ లోక్సభ కానీ. సంఖ్య సేమ్ ఉంది. 2001 వాజ్పేయి ప్రభుత్వ హయాంలో డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. అదేంటంటే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల వరకు నియోజకవర్గాల సంఖ్య పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని పెంచం అని రాజ్యాంగ సవరణ చేశారు. ఎన్ని సంవత్సరాలకు? 25 సంవత్సరాలు వర్తించేలా రాజ్యాంగ సవరణ చేశారు 2001లో. అప్పుడేంది? లోక్సభ నియోజకవర్గాల 543 ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లో ఎన్ని అసెంబ్లీలు ఉంటే అన్నీ ఉంటాయి. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 294 ఉండే, ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. తెలంగాణలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గాల సంఖ్య పెరగదు, కానీ పార్లమెంటు అసెంబ్లీ బౌండరీస్ మారుతాయని చెప్పారు వాజ్పేయి ప్రభుత్వంలో. అప్పుడు బౌండరీస్ మార్చినప్పుడు ఏం చేశారు? కుల్దీప్ సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ వేసి ఈ 294 నియోజకవర్గాల్ని అసెంబ్లీ పార్లమెంట్లు అన్ని మారిపోయినాయి. అప్పటి వరకు మన హైదరాబాద్ సిటీలో హైదరాబాద్, సికింద్రాబాద్ 2 ఉండే పార్లమెంట్. కానీ కొత్తగా మల్కాజ్గిరి, చేవెళ్ల 2 పార్లమెంట్లు వచ్చాయి. ఎందుకు? హైదరాబాద్లో జనాభా పెరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గింది. అట్లాగే అప్పట్లో తెలంగాణలో 107 అసెంబ్లీ స్థానాలే ఉండే, కానీ ఆంధ్రప్రదేశ్లో 187 ఉండే. కానీ డీలిమిటేషన్ వల్ల ఏంటంటే జనాభా ఆధారంగా చేయడం వల్ల తెలంగాణలో 107 నుంచి 119 పెరిగింది. ఎందుకంటే హైదరాబాద్కు చాలా మంది వలస వచ్చారు కదా. రాయలసీమలో 54 నుంచి 2 తగ్గింది, 52. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 12 సీట్లు తగ్గిపోయినాయి. అంటే 10 సీట్లు కోస్తాంధ్రలో తగ్గి, 2 సీట్లు రాయలసీమలో తగ్గి 12 సీట్లు తెలంగాణలో వెలిగాయి. 119 తెలంగాణ అయింది, 175 అయింది. సో అది 2009 నుంచి ఆ డీలిమిటేషన్ ఇంప్లిమెంట్లోకి వచ్చింది. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన, సంఖ్య పెరగలేదు. కానీ ఇప్పుడు మన విభజన చట్టంలో 2014లో రాష్ట్రం విడదీసినప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల సంఖ్య, అసెంబ్లీ సంఖ్య, లోక్సభ కాదు ఓన్లీ అసెంబ్లీల సంఖ్య పెంచుతామన్నారు. తెలంగాణలో 119 నుంచి 153 చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి ఇంకా 225 చేస్తామని చెప్పారు. కానీ దానికి ఈ ఏదైతే 2001 వాజ్పేయి హయాంలో ఒక సవరణ ఏంటంటే 25 సంవత్సరాల వరకు పెంచొద్దు అన్నది అడ్డంకి మారింది. దానికి ఒకటే ఒక ఎక్స్క్లూజన్, మన జమ్మూ కాశ్మీర్లో మాత్రం డీలిమిటేషన్ చేశారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి. ఇప్పుడు జనాభా లెక్కలు చేయాలి, క్యాస్ట్ సెన్సస్ చేయాలి,
జనాభా లెక్కలు వీళ్ళు ఎప్పుడు మొదలు పెడుతున్నారు? మార్చి 2027 మొదలు పెడతారట. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినప్పుడు అమిత్ షా లోక్సభలో లేకపోతే రాజ్యసభలో చెప్పింది ఏంటంటే, మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయింది 33%, మహిళలంతా కూడా పాస్ అయిందని సంబరాలు చేసుకున్నారు. కానీ అది అమల్లోకి రాలేదు. పాస్ అయింది, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ శాసన మండలిలో లేదా శాసనసభలో ఎక్కడ కూడా మహిళలకు 33% లేదు. వాళ్ళు ఏం చెప్పారు, నెక్స్ట్ ఈ క్యాస్ట్ సెన్సస్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఈ క్యాస్ట్ సెన్సస్ మొదలు పెట్టుడే మార్చి 2027లో మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టిన తర్వాత ఈ డాటా పబ్లిష్ కావాలి. ఈ డాటాకు అనుగుణంగా మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. అర్థమైంది కదా? అయితే ఇక్కడ ఒక కిటుకు ఉంది. 2021 నుంచి ఆలస్యం చేయడానికి కూడా ఆ వాజ్పేయి టైంలో జరిగిన రాజ్యాంగ సవరణలో ఏం చెప్పారంటే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల డాటా ఆధారంగా నెక్స్ట్ డీలిమిటేషన్ చేయాలన్నారు. నిజానికి 2022-23లోనే జనాభా లెక్కలు చేయొచ్చు. కానీ మోడీ వాళ్ళు అప్పుడు ఆలోచించి ఇప్పుడు చేసిన వేస్టే, మళ్ళీ 2000 డీలిమిటేషన్ చేయాలంటే 2021 తర్వాత జనాభా లెక్కలు ఎప్పుడు నార్మల్గా చేస్తారు? 10 ఏళ్ళు అంటే 2031. సో 31లో ఆధారంగా డీలిమిటేషన్ చేయాలి. 2026 తర్వాత మధ్యలో ఉండదు కదా జనాభా లెక్కలు, 10 ఏళ్లకు ఒకసారి చేయాలి. ఇప్పుడు 2026లో చేస్తే మళ్ళీ 2036 ఒకసారి చేయాలి. సెన్సస్ యాక్ట్ అని ఉంది, 1948 సెన్సస్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం 10 ఏళ్లకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం చేసుకుంటూ కూర్చోరు, ఎందుకంటే చాలా పెద్ద ఎక్సైజ్. 140 కోట్ల మంది జనాభాకు సంబంధించి లెక్కలు చేయాలి కదా. సో ఇప్పుడు 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినా అప్పుడు డీలిమిటేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2026 తర్వాత చేస్తున్నారు. ఇప్పుడే ఇమీడియట్ గా చేశారనుకోండి, 2025 రేపు అక్టోబర్ నుంచో స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు డీలిమిటేషన్ చేయరాదు. ఎందుకు? ఆ రాజ్యాంగ సవరణ ఏముంది వాజ్పేయి టైంలో, 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయాలి. 2001లో చేశారు. 25 ఏళ్ల పాటు ఇంకా అసెంబ్లీలు పార్లమెంట్ల సంఖ్య మార్చొద్దు అని చెప్పారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఏముందంటే 543 లోక్సభ సీట్లు ఉన్నాయి కదా, దీన్ని 888కి పెంచి మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. సడన్ గా ఇప్పుడు 543లో 130 అంటే 160 మంది మహిళలకు ఇవ్వాలి. అప్పుడు మొగాళ్ళు ఏడుస్తారు, సగం మంది పదవులు ఊడతాయి. అందుకని దాన్ని 888 చేశారనుకోండి. 543 లోక్సభ సీట్లని 888/3 ఎంత? 888/3 అంటే ఆల్మోస్ట్ 300 మంది మహిళలకు అవకాశం వస్తుంది. పురుషులకి 300 కాకుండా 888 అంటే ఎంత? 500. అంటే అది జనరల్, పురుషులైనా చేయొచ్చు, మహిళలను చేయొచ్చు. కానీ జనరల్ సీట్లో మహిళల్ని పెట్టడం అంత ఈజీ కాదు. మీకున్న రిజర్వేషన్ మీకుంది కదా 300 అని చెప్పి. సో అప్పుడు పురుషులకు ఎన్ని వస్తాయి? 588. ఇప్పుడు పురుషులకు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మహిళలకి ఏం రిజర్వేషన్ లేదు కదా. 543లో ఒక 60 మందో 70 మందో మహిళా ఎంపీలు ఉన్నారు అంతే. సో పురుషుల రిప్రజెంటేషన్, పురుషులకు కూడా అన్యాయం కాకుండా, అన్యాయం కాదు, పురుషులకు కూడా కోపం రానియకుండా అట్లా తెలివిగా చేశారు. సో ఇప్పుడు లోక్సభ సీట్లు పెంచుతారు, అట్లా అసెంబ్లీ సీట్లు కూడా అన్ని రాష్ట్రాల్లో పెంచుతారు ఈ డీలిమిటేషన్లో. సో అదేమని చెప్పారు, మేము నెక్స్ట్ ఈ జనాభా లెక్కల తర్వాత చేస్తామన్నారు. ఇప్పుడు జనాభా లెక్కలు స్టార్ట్ అవ్వడం మార్చి 2027 అవుతుంది. అయితే ఒక 3 రాష్ట్రాల్లో మాత్రం కొన్ని చోట్ల మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. 2026 అక్టోబర్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ మాత్రం 2026 అక్టోబర్ నుంచే స్టార్ట్ అవుద్ది, అక్టోబర్ 1 నుంచే. ఎందుకంటే ఇవి మంచు రాష్ట్రాలు. ఇక్కడ మార్చిలో చేశారనుకోండి, మార్చి నుంచి మీకు నవంబర్ దాటిన తర్వాత, నవంబర్ నుంచి జూన్ వరకు జమ్మూ కాశ్మీర్లో, ఉత్తరాఖండ్లో, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడంతా కూడా స్నో బౌండ్ ఏరియాస్. మంచు కారణంగా చాలా ప్లేస్లకు వెళ్ళడం సాధ్యం కాదు. అందుకోసం వాటికి మాత్రం ఒక 6 నెలల ముందే అక్టోబర్లోనే చేసేస్తున్నారు. ఒక 1 మంత్లో కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే నవంబర్ తర్వాత మంచు పడుతుంది కాబట్టి. అన్ని ప్లేసెస్ కాదు, ఉత్తరాఖండ్లో, హిమాచల్లో కొన్ని ప్లేసెస్లో, నైనిటాల్, అటువంటి జమ్మూ కాశ్మీర్లో, శ్రీనగర్ అటువంటి చోట మంచు పడుతుంది కాబట్టి ఏ యాక్టివిటీ సాధ్యం కాదు కాబట్టి వాటికి మాత్రం అక్టోబర్ 2026 ఇచ్చారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో 2027 ఎప్పుడు మార్చి 1న స్టార్ట్ చేస్తారు. ఈ స్టార్ట్ చేయాలి, వీళ్ళు లెక్క పెట్టాలి, లెక్క పెట్టి దీని ఫైనల్ రోల్స్ పబ్లిష్ చేయాలి. వీళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఫైనల్ రోల్స్ అఫీషియల్ గెజిట్ దీనికి సంబంధించి ఎప్పుడైతుందో మనకు తెలీదు. అంటే ఎంత కాలం పడుతుందో తెలీదు. 2011లో ఎక్సైజ్ పెడితే అదొక 1-2 years ఫైనల్ ఫిగర్స్ వచ్చేసరికి పట్టింది. సో ఇప్పుడు 2027 మార్చి 1న మొదలు పెడితే ఫస్ట్ పాపులేషన్ సెన్సెస్ కావాలి.
అంటే ఓన్లీ జనాభా లెక్క. ఆ తర్వాత మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ కావాలి. ఇదంతా అయ్యి లెక్కలు పబ్లిష్ కావాలి, ఫైనల్ లెక్కలు గెజిట్ నోటిఫికేషన్ రావాలి. దీనికి 1 year పడుతుందా అంటే ఎంత? 2028 మార్చి అవుద్దా? 2028 డిసెంబర్లో మన తెలంగాణ ఎలక్షన్స్. ఇవన్నీ అయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడాలి. డీలిమిటేషన్ కమిషన్ 2004లో కుల్దీప్ సింగ్ కమిషన్ ఏర్పడితే 3 సంవత్సరాలు టైం తీసుకుంది. సో ఈ 2028 మార్చిలో ఎక్సైజ్ స్టార్ట్ అయితే ఆ డీలిమిటేషన్ కమిషన్ 2-3 సంవత్సరాలు ఎక్సైజ్ చేస్తే 2030 వరకు కానీ నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదు. నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాకపోతే పాత ఎలక్షన్ అయితే టైంకి చేయాలి కదా, 5 ఏళ్ళు అయితే గవర్నమెంట్ అయిపోద్ది. సో తెలంగాణ ఎలక్షన్ 2028 డిసెంబర్లో ఏదైతే ఉందో అది పాత నియోజకవర్గాల ప్రకారమే జరుగుద్ది. ప్లస్ 2029 పార్లమెంట్ ఏదైతే ఉందో 543 నియోజకవర్గాలు, అది కూడా పాత 543 నియోజకవర్గాల ప్రకారమే అవుద్ది. పాత 543 నియోజకవర్గాలు ఇంప్లిమెంట్ అయితే మహిళా రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ కాదు. సో మహిళా రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ కాదు. పాత అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఆల్రెడీ లెక్కలు వేసుకుంటారు, ఈ డీలిమిటేషన్ అయిపోద్ది, నేను ఈ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తా, నేను ఇక్కడ ఈ అసెంబ్లీలో పోటీ చేస్తా, ఈ పార్లమెంట్ అని లెక్క వేసుకుంటారు. ఇప్పుడు ఈ దీని ప్రకారం చూస్తే కనుక ఇంకేం కాదు, ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, డీలిమిటేషన్ కాదు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీరు డీలిమిటేషన్ 6 నెలల్లో కంప్లీట్ చేయండి అంటే ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ వాళ్ళు 2025 జూన్లో అనౌన్స్ చేసి 2027 మార్చిలో చేస్తామంటారు, ఇంకా 2 సంవత్సరాల తర్వాత చేస్తామంటారు. సో మహిళలు జాగ్రత్త, మీ మహిళా రిజర్వేషన్ బిల్ అయితే నాకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్ చాలా మంది ఖర్చు వేసుకొని కూర్చున్నారు, రెడీ మేము మహిళా రిజర్వేషన్ బిల్లు పోటీ చేయాల్సిందే, అసెంబ్లీ పార్లమెంట్ ఈసారి మాకు 1/3 ఇవ్వాల్సిందే అని అన్నారు. సో మహిళా రిజర్వేషన్ బిల్లు కోరుకునే వాళ్ళకి అసంతృప్తే. నియోజకవర్గాలు పునర్విభజన పెరుగుతాయని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఈ నిర్ణయం కొంచెం సెట్ బ్యాక్. చెప్పాలి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఫాస్ట్గా కంప్లీట్ చేయండి అంటే తప్ప ఈ టైం లైన్స్ ప్రకారం అయితే ఈ 2 కూడా కంప్లీట్ కావు. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది మహిళలకు బ్యాడ్ న్యూస్ అని చెప్తారా? ఎస్, మహిళలకు బ్యాడ్ న్యూస్ అంతే కదా, మహిళ బ్యాడ్ న్యూసే కదా, ఎంత లేట్ అయితే అంత బ్యాడ్ న్యూసే కదా. అంటే 2027 అనేది వాళ్ళు పెట్టుకున్నారా? 2027 మార్చి 1న జనాభా లెక్కలు స్టార్ట్ అవుతాయి. ఓకే. 140 అప్పటికి 150, 160 కోట్ల మంది జనాభా లెక్కించాలి. ఓన్లీ జనాభా లెక్క కాదు, క్యాస్ట్ సెన్సస్ కూడా చేయాలి. మన తెలంగాణలోనే 3 నెలలు చేశారు, ఎంత 3.5 కోట్ల పాపులేషన్. సరే 150 కోట్లు అంటే దానికి తగ్గ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. అవన్నీ డాటా చేసి పబ్లిష్ చేయాలి, గెజిట్ చేయాలి. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. డీలిమిటేషన్ కమిషన్ అట్లీస్ట్ 2-3 సంవత్సరాలు తీసుకుంటుంది ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రకారం. అంటే ఇప్పుడు పాస్ చేస్తారు, మేము సంబరాలు చేసేసుకున్నాం, బట్ ఇంప్లిమెంట్ చేయకపోవడం దారుణం. అంటే దీనికి కూడా ఉద్యమం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న విధంగా చేశారు. ఆడవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఉద్యమం చేయలేము. ఆడవాళ్ళు డెఫినెట్ గా ఆడవాళ్ళు తెలుసుకోవాలి, ఉద్యమాలు చేయాలి. దీని మీద ఇప్పుడు పార్లమెంట్ లో గానీ అంటే ఉంటారు కదా మహిళా ఎంపీలు, కాదు కాంగ్రెస్ అందరు కూడా మాట్లాడతారు ఇప్పుడు. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ గా మాట్లాడతారా అనుకోవచ్చా? దీని మీద స్ట్రాంగ్ గా ఇప్పుడు ఫైట్ చేస్తారా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు అఫీషియల్ గా మీరు చెప్తున్నారు కదా 2027 స్టార్ట్ చేస్తారని. సో ఇప్పుడు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏమైనా స్టార్ట్ మాట్లాడాలి. అందుకని నేను చెప్తున్నా, నాకు ఇప్పటివరకు ఈ పాయింట్ ఎవరు తీసుకోలేదు, దీన్ని మర్మం ఏంటో తెలీదు. మీరు మాట్లాడితేనే మీ డిమాండ్ల గురించి మాట్లాడితేనే వర్కౌట్ అవుద్ది. ఓకే. మహిళా బిల్లు 2000 అందరు అనుకుంటారు 2028 తెలంగాణ అసెంబ్లీ వరకే వచ్చేస్తుందని అనుకుంటున్నారు. 119 సీట్లు కనీసం 40 సీట్లన్నా అవుతాయి. పార్లమెంట్ లో కూడా 180 సీట్లని ఆల్రెడీ ఈ కాన్స్టిట్యున్సీ అని మహిళలు లెక్కలు వేసుకుంటారు. డీలిమిటేషన్ కూడా ఈ నియోజకవర్గం చేంజ్ అవుద్ది, నేను ఇది జనరల్ అయిపోద్ది, అది రిజర్వ్డ్ అయిపోద్ది అని కూడా, హైదరాబాద్ లో నియోజకవర్గాలు పెరుగుతాయని కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటున్నారు. సో వాళ్ళందరూ కూడా బ్యాడ్ న్యూస్ ఇది. అసలు ఇంప్లిమెంట్ అవుతుందా మహిళా బిల్? ఇంప్లిమెంట్ చేయాల్సిందే, డీలిమిటేషన్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇంకా చట్టం పాస్ అయింది, కానీ అది అపాయింటెడ్ డేట్. దానికి ఏం చెప్పారు ఒకళ్ళు, నెక్స్ట్ డీలిమిటేషన్ నెక్స్ట్ జనాభా లెక్కల తర్వాత చేస్తామని చెప్పారు. జనాభా లెక్కలు కావాలి, డీలిమిటేషన్ కావాలి, అది కాదు ఇది కాదు. ఇవాళ కాకపోయినా 2029 తర్వాత అయినా చేయాల్సిందే. అందుకని అది తొందరగా డీలిమిటేషన్ చేయమని మహిళలు కొట్లాడాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్.